Hey guys, welcome to NZ Fashion Corner, one stop for all fashion and food. Like, subscribe and tap the bell icon for more videos. ఈ రోజు నేను ఈజీగా అండ్ చాలా త్వరగా మటన్ని మ్యారినేట్ చేసే పని లేకుండా ఇన్స్టెంట్గా పర్ఫెక్ట్ మటన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో లెట్ స్టార్ట్. ముందు బిర్యానీ కోసం 1 kg బాస్మతి రైస్ని తీసుకోవాలి. 1 kg రైస్కి 1 kg మటన్ని ఇలా మీడియం సైజ్ పీసెస్ తీసుకోవాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్ తీసుకోవాలి. 5-6 అనాస పువ్వులు, కొన్ని మిరియాలు, 3 మరాఠీ మొగ్గులు, కొంచెం షాజీరా, కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు, కొన్ని యాలకులు, కొంచెం జావిత్రి, 3 బిర్యానీ ఆకులు, 3 దాల్చిన చెక్క ముక్కలు, కొన్ని లవంగాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మటన్ కుక్ చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. 2 cups ఆయిల్ వేసుకోవాలి అండ్ 1/2 cup నెయ్యి వేసుకోవాలి. నేను చెప్పే మెజర్మెంట్స్ అన్ని 1 kg బిర్యానీకి సరిపోతాయి. మీరు చేసే క్వాంటిటీని బట్టి మీ మెజర్మెంట్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఈ బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకోవాలి. కొన్ని స్పైసెస్ని రైస్ కుక్ చేసేటప్పుడు వేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. 5 పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోని కొన్ని ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. 5 మీడియం సైజ్ చాప్డ్ టొమాటోస్, 10 పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ మగ్గాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని రైస్లో వేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొన్ని పుదీనా ఆకులు కూడా వేసి కొన్నిటిని రైస్లో వేసుకోవడానికి పెట్టుకోవాలి. కొత్తిమీర పుదీనాని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా వేసుకుంటే మంచి కలర్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. అరకప్పు ఎండు కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న 1 kg మటన్ పీసెస్ని వేసి మటన్ పీసెస్కి ఈ మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత 5 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. మటన్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1.5 గ్లాసుల వాటర్ పోసుకొని కలిపి కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ చేయడానికి ఒక సపరేట్ వెజల్లో వాటర్ బాయిల్ చేసుకోవాలి. రైస్కి సరిపడా ఉప్పు కంటే ఇంకొంచెం ఎక్కువ ఉప్పుని వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా వాటర్ని స్ట్రెయిన్ చేసేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకుంటే రైస్కి కరెక్ట్ సాల్టీనెస్ వస్తుంది. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా, మిగిలించి పెట్టుకున్న బిర్యానీ స్పైసెస్ని ఈ వాటర్లో వేసుకోవాలి. కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ని కూడా ఈ వాటర్లో వేసి కలుపుకోవాలి. 5 విజిల్స్ పూర్తయి కుక్కర్ చల్లబడ్డాక ఓపెన్ చేసి ఒకసారి కలిపి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా మటన్ ఉడికిపోయాక ఒక వెడల్పైన వెజల్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న మటన్ని గ్రేవీతో సహా ఈ వెడల్పైన వెజల్లో వేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక వాష్ చేసుకున్న 1 kg బాస్మతి రైస్ని వేసుకొని 50% కుక్ చేసుకోవాలి. మటన్లో గ్రేవీని బట్టి రైస్ని కుక్ చేసుకోవాలి. మటన్లో ఆల్రెడీ గ్రేవీ ఉంది కాబట్టి రైస్ని సగం కుక్ చేస్తే సరిపోతుంది. రైస్ ఎక్కువ కుక్ అయిపోతే బిర్యానీ టెక్స్చర్ బాగుండదు. సో కొంచెం చూసి రైస్ సగం కుక్ అయిన వెంటనే తీసి ఈ మటన్ గ్రేవీలో వేసుకోవాలి. నేను రైస్ మొత్తాన్ని ఒకే లేయర్లా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 2 లేయర్స్లా కూడా వేసుకోవచ్చు. మనం ముందు తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని పైన ఇలా వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. కొంచెం రెడ్ ఆర్ ఎల్లో ఫుడ్ కలర్ని కూడా ఇలా పైన వేసుకోవాలి. 2 టీ స్పూన్ నెయ్యిని కరిగించి పైనుంచి ఇలా వేసుకోవాలి. ఇదే స్టేజ్లో ఎడిబుల్ రోజ్ వాటర్ని కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు.
కానీ డాబర్ రోజ్ వాటర్ మాత్రం వేయొద్దు, అది ఎడిబుల్ కాదు. స్టీమ్ బయటకి పోకుండా ఇలా అల్యూమినియం ఫాయిల్తో కానీ పిండితో కానీ సీల్ చేసుకోవాలి. అడుగు మాడకుండా ఇలా ఒక పాత పెనం పెట్టి, పెనం వేడయ్యాక ఈ బిర్యానీ వెజల్ పెట్టి హై ఫ్లేమ్లో 5 minutes, తర్వాత లో ఫ్లేమ్లో 20 minutes కుక్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన వెంటనే ఇలా మంచి స్టీమ్ వచ్చిందంటే బిర్యానీ కుక్ అయిపోయినట్టు. చూసారా, చాలా ఈజీగా మటన్ని మ్యారినేషన్ చేసే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.